హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అలాగే ఎకాలజీ, కరెంట్ అఫైర్స్లో వీడియోస్లో భాగంగా సెకండ్ వీడియోని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఫస్ట్ వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి కంటిన్యూషన్ ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇటీవల ఏ రెండు సంస్థలు కలిసి TSAT-1Aను విజయవంతంగా అంతరిక్షంలోనికి పంపించాయి? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అలాగే శాటిలాజిక్. ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ అనేది మన భారతదేశానికి చెందినటువంటి కంపెనీ. అలాగే ఈ శాటిలాజిక్ అనేది లాటిన్ అమెరికన్ కంపెనీ. అలాగే ఈ TSAT-1A శాటిలైట్ను స్పేస్ ఎక్స్ అనే సంస్థ అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీనికోసం యూజ్ చేసినటువంటి రాకెట్ వచ్చేసి ఫాల్కన్ 9 రాకెట్. దీనిని USA ఫ్లోరిడాలో ఉన్నటువంటి కెనడీ స్పేస్ సెంటర్ నుండి దీన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది మెయిన్గా దేనికోసం అనంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ని ఇమేజెస్ రూపంలో, హై ప్రెసిషన్ ఇమేజెస్ రూపంలో క్యాప్చర్ చేయడం కోసం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క డేటా అనేది మేజర్గా మనకు ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి అయితే దీని యొక్క డేటా ఎక్కువగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రయోగ సంస్థ కలాం 250 అని పిలిచే విక్రమ్-1 అంతరిక్ష ప్రయోగ వాహక నౌక యొక్క స్టేజ్ 2ను విజయవంతంగా పరీక్షించింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కైరూట్ ఏరోస్పేస్. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక స్టార్టప్ కంపెనీ. ఈ కలాం 250ని హై స్ట్రెంత్ కార్బన్ కాంపోజిట్ రాకెట్ మోటార్ అని చెప్పేసి అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూవికాల్ ఎస్ అనే వ్యాక్సిన్ ఏ వ్యాధికి సంబంధించినది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ అనేది కలరాకి అయితే సంబంధించింది. ఈ కలరా అనేది దేని ద్వారా వస్తుంది అని అంటే ఇది ఒక బ్యాక్టీరియల్ ఆర్గానిజం ద్వారా, విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా ఆర్గానిజం ద్వారా ఈ కలరా వ్యాధి అనేది వ్యాపించడం జరుగుతుంది. అలాగే దీని యొక్క ట్రాన్స్మిషన్ వచ్చేసి కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, అంటే కలుషితమైన నీటిని కానీ కలుషితమైన ఆహారాన్ని కానీ తీసుకుంటే దాని నుంచి కూడా ఈ కలరా వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింగ్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ పంటను పిలుస్తారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జోవర్. జొన్నలను అయితే కింగ్ ఆఫ్ మిల్లెట్స్గా పిలవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అనేది 2023లో అయితే జరుపుకోవడం జరిగింది. మనకి ఈ మిల్లెట్స్ అనేవి టోటల్గా 2 టైప్స్ అయితే ఉంటాయి. అవి మేజర్ మిల్లెట్స్ అలాగే మైనర్ మిల్లెట్స్. మేజర్ మిల్లెట్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి సోర్గం, వీటిని మనం జొన్నలు అని చెప్పి పిలుస్తాం. అలాగే పర్ల్ మిల్లెట్, రాగులు, సజ్జలు, వీటన్నిటిని కూడా మేజర్ మిల్లెట్స్గా పిలవడం జరుగుతుంది. మైనర్ మిల్లెట్స్ వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్, అలాగే ప్రోసో మిల్లెట్, అలాగే బార్న్యార్డ్ మిల్లెట్, వీటన్నిటిని కూడా మైనర్ మిల్లెట్స్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అలాగే భారత ప్రభుత్వము 2023 సంవత్సరం బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు శ్రీ అన్న అని చెప్పేసి ఒక పదాన్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అది కూడా ఈ మిల్లెట్స్కి సంబంధించినదే. ఈ స్కీమ్ అనేది మిల్లెట్స్కి సంబంధించినది. అలాగే మిల్లెట్స్కి సంబంధించి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ IIMR అనేది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది హైదరాబాద్లో ఉంది. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని భారతదేశము 2021 సంవత్సరంలో 2023 సంవత్సరంను ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించమని అయితే కోరింది. దాని ప్రకారము
యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అయితే 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్కి అయితే ప్రకటించడం జరిగింది. సో రీసెంట్గా దీనికి సంబంధించి క్లోజింగ్ సెరమనీ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అయినటువంటి రోమ్, ఇటలీలో అయితే దీనికి సంబంధించిన క్లోజింగ్ సెరమనీ అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ను ఎవరు విడుదల చేశారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అయితే స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మేజర్ ఫైండింగ్స్ వచ్చేసి 2023 సంవత్సరం వార్మెస్ట్ ఇయర్ ఆన్ ద రికార్డ్గా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చమోలీ జిల్లా, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఈ చిప్కో ఉద్యమం అయితే జరిగింది. ఇది ప్రజెంట్ న్యూస్లో ఎందుకు ఉంది అని అంటే ఇటీవల ఈ చిప్కో ఉద్యమం అనేది 50 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకోవడం జరిగింది. 2023 సంవత్సరానికి ఈ చిప్కో ఉద్యమం జరిగి 50 సంవత్సరాలు అవుతుంది. ఇది 1973 సంవత్సరం అయితే ఈ చిప్కో ఉద్యమం జరిగింది. ఇందులో ప్రామినెంట్ లీడర్స్ వచ్చేసి సుందర్లాల్ బహుగుణా అనే వ్యక్తి. ఈ చిప్కో ఉద్యమం తర్వాత అనేక ఉద్యమాలు అయితే కూడా జరిగాయి. చిప్కో ఉద్యమం వచ్చేసి 1973 సంవత్సరంలో జరిగింది. అలాగే సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది కేరళ రాష్ట్రంలో అయితే జరిగింది. ఇది కూడా 1973లో. నెక్స్ట్ వచ్చేసి అపికో మూమెంట్ అనేది కర్ణాటక రాష్ట్రంలో అయితే ఈ అపికో మూమెంట్ జరిగింది. ఇది 1983 ఇయర్లో జరిగింది. అలాగే నర్మదా బచావో ఆందోళన్ అనేది 1985 సంవత్సరం అయితే జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఇంకో వీడియోలో అయితే చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.